ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ఈ కౌన్సిలింగ్ ద్వారా తగ్గించుకోవచ్చు. బట్ దానికి అంత అప్సెట్ అవ్వాల్సిన అవసరం లేదు స్వాతి. మనకు ఆడ పరిష్కారం ఉంటుంది. మెంటల్ అంటే ఏంటంటే వాడి కాన్సెప్ట్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల వచ్చి ఒక డిజార్డర్. కానీ ఉన్న జబ్బుల కంటే కూడా డిప్రెషన్ ఎక్కువైపోతుంది. హలో మ్యామ్. హాయ్ స్వాతి. మ్యామ్, అసలు ఈ కౌన్సిలింగ్ అంటే ఏంటి? ఈ కౌన్సిలింగ్ అనేది ఎవరెవరికి అవసరం? స్వాతి, కౌన్సిలింగ్ లో వచ్చేసి మేబీ చాలా స్టెప్స్ ఉంటుంది. ఈ కౌన్సిలింగ్ తీసుకునే వాళ్ళు ఎవరు అంటే ఇప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఉంటుంది, ఎడ్యుకేషనల్ కౌన్సిలింగ్ ఉంటుంది, డ్రింకర్స్ కూడా కౌన్సిలింగ్ అనేది ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. నవేడేస్ ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే ఏదైనా ఫ్యామిలీలో డిస్టర్బ్ అయితే సూసైడ్స్ దాకా వెళ్ళిపోతుంది. సో ఈ కౌన్సిలింగ్ అనేది పర్టికులర్గా ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ టైము మీకు తెలిసిందే. సో కొందరు ఏంటంటే అప్సెట్ అయిపోతుంటారు, చిన్న విషయానికి కూడా అప్సెట్ అయిపోయేసి, లేదంటే ఎగ్జామ్ దాకా అప్పటిదాకా బాగా చదివిన వాళ్ళు ఎగ్జామ్ హాల్కి వెళ్ళగానే కొంచెం ఫియర్గా ఫీల్ అవ్వడం, వారికి మనకి కౌన్సిలింగ్ అనేది ఇచ్చేసి క్యూర్ చేసేస్తాము. ఎడ్యుకేషనల్ కౌన్సిలింగ్ అంటాము అది. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్పర్ట్ల ద్వారా ఈ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. సెకండ్ స్టెప్ వచ్చేసి ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఉంటుంది. ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది చిన్న చిన్న అంటే ఒక రిలేషన్స్ మెయింటైన్ చేసుకొని, బట్ వాళ్ళకి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్లో కావచ్చు, లేదా అమ్మాయికి ఏదైనా అప్సెట్టింగ్ కావచ్చు, లేదా అప్పటి వరకు పేరెంట్ కార్డు ఉండేసి ఒక్కసారిగా హస్బెండ్ ఇంటికి రాగానే కొంచెం అప్సెట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొంతమంది హోమ్ సిక్ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు దేనికి అప్సెట్ అవుతున్నారో చూసి మనం కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కొందరు ఏంటంటే బిజినెస్కి సంబంధించి కూడా లాసెస్ని ఫేస్ చేస్తుంటారు. అప్పుడు వాళ్ళ అప్సెట్టింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు ఎవరితో షేర్ చేసుకోరు, ఎందుకంటే నువ్వేం మాకు చెప్పి పెట్టలేదు కదా బిజినెస్, నీ లాస్ నువ్వు ఫేస్ చేసుకో, మాకు ఏం సంబంధం లేదు అని చెప్పేసి వాళ్ళు అంటారేమని ఒక ఫియర్తో వాళ్ళు ఎవరితో షేర్ చేసుకోరు. అంటే ఒక సక్సెస్ లో తోడున్న వాళ్ళు లాస్ లో ఎప్పుడు ఉండరు కదా. ఇప్పుడు ఏంటంటే నాకు ఇష్టం లేని బిజినెస్ నాకు కూతురో కొడుకో పెట్టారనుకోండి, వాడు మళ్ళీ నాకు వచ్చి చెప్పాలంటే కొంచెం ఫేర్గా ఫీల్ అవుతాడు. సో అందుకని ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చేసి వాళ్ళు చెప్పొచ్చు కదా వాళ్ళు ఏంటి దేనికి స్ట్రెస్ అవుతున్నారు ఏంటి అనేది ఉంటుందన్నమాట. ఇది కౌన్సిలింగ్ కి సంబంధించి అన్ని టోటల్ ఏ విషయానికైతే స్ట్రెస్ అవుతున్నారో దానికి మనకి ఆడ ఎక్స్పీరియన్స్ సైకాలజిస్టులు సైకాట్రిస్టులు ఉన్నారు. ఇన్ కేస్ మీకు ఏదన్నా నీడ్ ఉంటే మెడిసిన్ ద్వారా కూడా ఇది క్యూర్ చేస్తారు. 85% అయితే కౌన్సిలింగ్ అనేది డిపెండ్ ఆన్ పేషెంట్ బట్టేసి ఉంటుందన్నమాట. ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ఈ కౌన్సిలింగ్ ద్వారా తగ్గించుకోవచ్చు, క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు అడ్వైజరీ ఏది లేకుండా ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టినా, లేదంటే ఒక హ్యాపీ లైఫ్ మూవ్ అవుతున్నా కానీ కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. గురువు లేకుండా స్టూడెంట్ ఉండరు కదా. సో మీకు అది పెద్ద సమస్య అయి ఉండొచ్చు, బట్ మేము రెగ్యులర్ గా ఆ కేసెస్ చూస్తాం కాబట్టి అది మాకు పెద్ద సమస్య కాదు, దానికి పరిష్కారం ఉంటుంది. మీకు బయట వాళ్ళు ఏదో అంటున్నారని చెప్పేసి కొంచెం అప్సెట్ అయ్యి మా కాడికి వచ్చేవాళ్ళు ఉంటారు, బట్ దానికి అంత అప్సెట్ అవ్వాల్సిన అవసరం లేదు స్వాతి. మన కాడ పరిష్కారం ఉంటుంది. ఓకే. అంటే మ్యామ్ ఇప్పుడు సైకాట్రిస్ట్ అంటే ఒకప్పుడు మెంటల్లీ డిప్రెస్డ్ వాళ్ళే వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు నార్మల్ పీపుల్స్ కూడా వెళ్ళొచ్చా, లేకపోతే మెంటల్లీ డిప్రెషన్ లో ఉన్న పర్సన్సే సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటారా? చూడు స్వాతి, ఇక్కడ రెండు పదాలు అనేది రాంగ్. ఏంటంటే మెంటల్ పేషెంట్ అంటే అది ఎక్సెప్షన్, మనల్ని గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉండేవాడిని మెంటల్ కండిషన్ బాగాలేదంటాం. మనల్ని గుర్తుపట్టి బట్ వాడేదో డిప్రెషన్ గా ఫీల్ అయిపోయి మనకి ఏదైనా షేర్ చేసుకోవట్లేదంటే అది డిప్రెషన్ అంటే జనరల్ డిప్రెషన్ అంతే. వాడి బిజినెస్ పరంగా కావచ్చు, లేదా ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, లేదా ఫ్యామిలీ పరంగా కావచ్చు, అంటే వాడికి షేర్ చేసుకునే పర్సన్ కరెక్ట్ పర్సన్ అని చెప్పేసి అర్థం. అంతేగాని వాడిని మెంటల్ గా మనం అనుకోకూడదు, వారిని మనం మెంటల్ గా అసలుకి ఆ డిజార్డర్ కింద కూడా కన్సిడర్ చేయకూడదు అనమాట. సో మెంటల్ వేరు, డిప్రెషన్ వేరుగా ఉంటుంది అనమాట. మెంటల్ అంటే ఏంటంటే వాడి కాన్సెప్ట్స్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల వచ్చి ఒక డిజార్డర్. ఏదో సడన్ గా న్యూసెన్స్ అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు, అంటే మీకు అర్థమయ్యేటట్టయితే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు, లేదా అతని కాన్సెప్ట్స్ అవ్వనప్పుడు అది కొంచెం మెంటల్ డిజార్డర్ కింద కన్సిడర్ చేయొచ్చు. కానీ ఇది డిప్రెషన్ వేరు. ఎవరో ఏదో వెళ్తుంటే ఏదో ఒక మాట అన్నారు వాళ్ళ ఫ్యామిలీని, లేదంటే ఎడ్యుకేషన్ పరంగా వెళ్ళినప్పుడు వాళ్ళ అంటే అమౌంట్. ఇప్పుడు ఒక ఉదాహరణ, ఒక చిన్న కేసు చెబుతాను స్వాతి.
ఒక ఫాదర్ తన బడ్జెట్కి మించి ఒక కొడుకుని చదివిస్తున్నాడు. వాళ్ళ ఫాదర్ కాన్సెప్ట్ ఏంటి, ఆ అబ్బాయి బాగా చదువుకోవాలి, మంచిగా మంచి మార్క్స్ రావాలి, ఎగ్జామ్ మంచిగా రాయాలి, తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి ఆ అబ్బాయి ఇన్కమ్ని సోర్స్ తెచ్చుకోవాలి అనేది. కానీ ఆ ఫాదర్ వచ్చేది 10,000, ఆ ఫాదర్ ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాడు అబ్బాయి మీద? వచ్చేది 10,000ని తీసుకెళ్ళేసి ఏదో ఫేమస్ కాలేజీలో కట్టినంత మాత్రం మార్క్స్ వస్తాయా? లేదు. ఒకవేళ వచ్చాయి కూడా, అతను వచ్చిన ఎడ్యుకేషన్ మీద ఇప్పుడు డిపెండ్ అయి ఉంటాడా? లేదు. సో వాళ్ళ ఫాదర్ అంటాడు, నిన్ను ఇంజనీరో కలెక్టరో ఏదో చేయాలనుకున్నాను, నీకు నేను ఇంత ఇన్వెస్ట్ చేశాను, బట్ నువ్వు నో యూస్, నువ్వు అవ్వలేదు అని అంటే ఎలా అవుతాడు అబ్బాయి? ఆ అబ్బాయి కంటే ఒక డ్రీమ్ ఉంటుంది కదా. సో నీ డ్రీమ్కి అతన్ని అచీవ్ చేయాలంటే అది కరెక్ట్ కాదు. అతనికి డ్రీమ్ అయి ఉండాలి ఆ ప్రాజెక్ట్ మీద, అంటే ఆ వర్క్ మీద ఆ డెడికేషన్ అనేది ఉండాలి. అప్పుడు ఈ ఫాదరు నా కొడుకు నేను చదవమన్నది చదవలేదని డిప్రెషన్ అయిపోయి అప్పులు పాలైపోయి అతను ఏదో అటెంప్ట్ చేసుకోవడం అట్లా చేసుకుంటాడు కొన్ని కేసెస్లో. అప్పుడు మా నీడ్ అనేది అతనికి ఉంటుంది కదా. సో ఇక్కడ ఫాదర్ ఎంతైతే ఫైనాన్షియల్ గా వస్తుందో అంత పిల్లలకు పెట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఫ్యామిలీ ఏంటి, ఆ ఫ్యామిలీ నీడ్ ఏంటి, మనం ఎలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లీడ్ అవుతామా లేదా అని చూసుకుంటూ ఆ అమౌంట్ని ఖర్చు పెట్టుకుంటే సో ఫాదర్కి డిస్టర్బ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా కొడుకు విషయానికి వచ్చే లోపల ఆ అబ్బాయి ఏదైతే చదవాలనుకుంటున్నాడో వంక చెప్పకూడదు. అంటే ఇప్పుడు ఏంటంటే నేను పలానాది చదవాలనుకున్నా, మీరే బలవంతంగా మెడికల్లో వేశారు, మెడిసిన్ ఇప్పుడు వచ్చే ఇష్యూస్ అన్ని అవే. సో ఇప్పుడు పిల్లల్ని ₹1,00,00,000 1,50,000 పెట్టేసి ఒక మెడికల్ సీట్ కొన్నంత ఈజీ కాదు మళ్ళీ డాక్టర్ని చేయాలంటే. సో వాడికి ఉండాలి ఇంట్రెస్ట్ బేసిక్గా. కానీ ఇక్కడ పేరెంట్ ఏం చేస్తారంటే బోత్ ఆర్ డాక్టర్స్ అయ్యింది ఆడిని మెడిసిన్ సీట్లో కూర్చోబెట్టేస్తారు. అంటే ఆ సిటప్ కూర్చున్నంత మాత్రం వాడికి సీట్ వచ్చేస్తుందా, మార్క్స్ వచ్చేస్తాయా, డిప్రెషన్ వచ్చేస్తుంది. సో డిప్రెషన్ అయిపోతాడు. అప్పుడు ఎవరి నీడ్ ఉంటుంది అతనికి? ఖచ్చితంగా సైకాట్రిస్ట్ నీడే ఉంటుంది. సైకాట్రిస్ట్ ఆర్ సైకాలజిస్ట్. 99% సైకాలజిస్ట్, 1% ఏదైనా ఉంటే మెడిసిన్. సో మెడిసిన్ నీడ్ ఉంటుంది కాబట్టి సైకాట్రిస్ట్ ఉంటుంది. మరి అతను మెంటల్ కండిషన్ ని మెంటల్ వాడు అనుకోవాలా మనం? పోనీ డబ్బు పెట్టిన వాళ్ళని అనుకోవాలా మనం? లేదు కదా. ఇతని డ్రీమ్ ని అతను ఫుల్ ఫిల్ చేస్తాడని ఒక హోప్. అంటే జనరల్ గా మనం అనుకుంటే మెంటల్ పేషెంట్ వేరు, డిప్రెషన్ క్యాండిడేట్ వేరు అనమాట. డిప్రెషన్ కి వచ్చే లోపల ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి. లేదు ఇష్టం లేని పెళ్లి చేస్తారు ఒక అమ్మాయికి, ఇన్ కేస్ ఆ అమ్మాయి అక్కడ కరెక్ట్ గా సర్వైవ్ అవ్వలేకపోయింది, సో ఆ ఫ్యామిలీతో మళ్ళీ కలవాలి, మంచి చెడులు అని మాట్లాడుకోవాలి, మళ్ళీ అతను ఏదన్నా కానీ సర్దుకుపోయే గుణం ఉండాలి, అన్నీ ఉంటేనే ఓకే. లేదంటే అమ్మాయి డిప్రెషన్ అవుతుందా లేదా? అప్పుడు ఎవరి నీడ్ ఉంటుంది? ఖచ్చితంగా మీ నీడే ఉంటుంది. కౌన్సిలింగ్ ఆరు సైకాట్రిస్ట్ ఆరు సైకాలజిస్ట్ నీడ్ ఉంటుంది. మరి ఆవిడికి ఎటువంటి సెంటర్స్ ఉంటాయని తెలుసా? తెలిసే అవకాశం లేదు కదా. ఈ రోజుల్లో ప్రతి దానికి మెడిసిన్ ఉన్నట్టు, కానీ ఉన్న జబ్బుల కంటే కూడా డిప్రెషన్ ఎక్కువ అయిపోతుంది. సో వీళ్ళని మనం పేషెంట్ కింద కన్సిడర్ చేయకూడదు. సో వీళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే జస్ట్ వాళ్ళు కరెక్ట్గా ఫాలోఅప్ చేసుకోలేని దాన్ని ఎవరైనా ప్రెజర్ చేసేసి అది ఫాలోఅప్ చేయంటే అప్పుడు ప్రెజర్గా ఫీల్ అయ్యి స్ట్రెస్కి గురవుతారు. దాన్ని డిప్రెషన్ అంటారు. వీళ్ళు మెంటల్ కి సంబంధించింది కాదు. ఓకే. సో కౌన్సిలింగ్స్ కి వస్తారు కదా మ్యామ్, అంటే సెషన్ వైజ్ గా వస్తారా లేకపోతే వచ్చిన ఫస్ట్ టైం కి అంతా క్లియర్ అయిపోయి? అంటే స్వాతి ఇప్పుడు కొన్ని కేసెస్ ఉంటాయి, మోర్ దెన్ కొన్ని ఇయర్స్ నుంచి ఆవిడ సఫర్ అవుతారు. రాగానే ఒక హాఫ్ అన్ అవర్ లో వాళ్ళు మనతో సర్వైవ్ అవ్వకపోవచ్చేమో. సో కొంత టైం తీసుకుంటారు. కొందరికి వెంటనే కూడా రిలీఫ్ వస్తుంది. అంటే వాళ్ళ రీజన్స్ ని బట్టి ఉంటుంది. అసలు వాళ్ళ డిపెండ్స్ ఆన్ పర్సన్, డిపెండ్స్ ఆన్ రీజన్స్ అన్నమాట. అంటే కొందరు ఏంటంటే అన్ని కొంచెం మన వాళ్ళు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కాబట్టి వాళ్ళతో ఫ్రీగా మూవ్ అయిపోయేసి షేర్ చేసుకుంటారు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా. కొందరు ఏంటంటే కొంచెం టైం టేకెన్ తీసుకుంటారు, అట్లా ఉంటుంది అనమాట. కొందరు ఏంటంటే భయపడతారు, అమ్మో మనలో ఉన్న విషయాలన్నీ ఎక్కడ చెబుతారా అనే భయం ఉంటుంది. సో భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఒక క్వశ్చన్ కి ఆన్సర్ తెలియకపోతే మనం మాస్టర్ని అడుగుతాము. ఇన్ కేసు దాంట్లో ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా రెగ్యులర్ గా క్లాసెస్కి వెళ్ళినప్పటికీ ఒక ఎక్స్పీరియన్స్ కోసమని లేదంటే ఒక డౌట్ కోసమని మాస్టర్ని అడుగుతాం. ఇక్కడ వీళ్ళకి ఉన్న సమస్య చాలా చిన్న సమస్యలకి సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటున్నారు. సో వాళ్ళ సమస్య వాళ్ళకి పెద్దదై ఉండొచ్చు, నాకు పెద్దది కాదు కదా.
లేదు నా సమస్య మీకు పెద్దది అయి ఉండదు కదా, జస్ట్ నా వింటారు, దానికి ఏదైనా సజెషన్స్ ఉంటే ఇస్తారు. అట్లానే ఇప్పుడు వీళ్ళు డిప్రెషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిప్రెషన్ అయిపోయి మెంటల్ గా ఇబ్బంది పడిపోవాల్సిన అవసరం లేదు. ఇంకొక జెన్యూన్ స్టేట్మెంట్ ఏంటంటే, నాకు తెలిసింది ఏంటంటే, నిజంగా సైకియాట్రిస్టులు కాడికి వెళ్ళేది సైకలాజికల్ గా డిప్రెషన్ అయిన వాళ్ళు అంటే కాదు. ఎవరవుతున్నారంటే, ఇప్పుడు ఈ సైకియాట్రిస్ట్ ఉన్న వాళ్ళు ఏదో మాట్లాడతారు తెలియక, మంచివాడు డిప్రెషన్ అయిపోయేసి కౌన్సిలింగ్ ఎత్తుక్కుంటా వస్తున్నాడు. మీకు అర్థమైందా? ఈ సైకియాట్రీ ప్రాబ్లం ఉన్నోడు ఏదో మాట్లాడేస్తాడు, కానీ మంచోడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాడు కదా. సో వాళ్ళకి ఎందుకు ఆ డిప్రెషన్ వస్తుంది, ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది, అసలు ట్రీట్మెంట్ అవసరం ఉంటుందా, కౌన్సిలింగ్ అవసరం ఉంటుందా అని చూసి మన వాళ్ళు సజెస్ట్ చేస్తుంటారు. ఓకే, మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ కి కౌన్సిలింగ్ ద్వారానే తగ్గిస్తారా, లేకపోతే లైక్ మెడిసిన్స్? 95% మనం కౌన్సిలింగ్ లోనే క్లియర్ చేస్తాం. ఇన్ కేస్ కాదు, ఆ కేసు బాగా డిప్రెషన్ అయిపోతుంది, ఇంకేదో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందంటే యాంటీ డిప్రెషన్ అనేది కొంచెం ఉండాలి కాబట్టి మన సైకియాట్రిస్టులు కూడా వాళ్ళని చూస్తారు. అదేమీ జబ్బు కాదు, మెంటల్ కాదు. తెలియని తనం ఏంటంటే, మనం ఏదైనా సలహాల కోసం వెళ్ళినప్పుడు ప్రతి సలహా మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, మన చిన్నతనంలో అమ్మ కౌన్సిలింగ్ చేస్తుంటది, ఇది తప్పు, ఇది చేయకూడదు అని. మనం ఒక ఏజ్ వచ్చిన తర్వాత నాన్న మార్క్స్ గురించి మనకి కౌన్సిలింగ్ చేస్తాడు, కూర్చోబెట్టుకొనేసి, ఏమ్మా ఎందుకు తక్కువ అవుతుంది, ఈ సబ్జెక్ట్లో ఇలా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది కదా అని. పోనీ ఒక లవ్ ఏజ్కి వచ్చేటప్పటికి ఎవరు కౌన్సిలింగ్ చేస్తారు? ఎవరు చేయరు. సో అప్పుడు వాళ్ళు ఓన్ డిసిషన్ తీసుకోవడం వల్ల అది మ్యారేజ్ దాకా వెళ్ళిపోతుంది. సో వచ్చిన పర్సన్ కరెక్ట్ పర్సన్ అయితే ఓకే, 85% కరెక్ట్ పర్సన్స్ రావట్లేదు ఇప్పుడు. సో ఆల్రెడీ అతను ఇంకేదైనా ఎఫెక్ట్ అయిపోయిన పర్సన్, లేకుంటే హెల్త్ పరంగా లేదంటే ఫ్యామిలీ పరంగా ఎఫెక్ట్ అయిన పర్సన్, పేరెంట్కి తెలియకుండా అమ్మాయి వెళ్ళిపోతే అప్పుడు అమ్మాయికి కౌన్సిలింగ్ నీడ్ ఉందా లేదా? సో ఈ పేరెంట్స్కి తర్వాత తెలిసే లోపల ఆ అమ్మాయి ఇట్లా జర్నీ చేసిందని అన్ని తెలిసే లోపల ఏంటంటే వాళ్ళు తీసుకురావడం, కొట్టడం, తిట్టడం, హరాస్ చేయడం, ఇంకొకరికి మ్యారేజ్ చేయడం. అప్పుడు ఒక ఫ్యామిలీకి వెళ్ళాల్సింది 2 ఫ్యామిలీలకి స్ప్రెడ్ అవుతుంది, అటు ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అయిపోతుంది కదా. ఇప్పుడు వాళ్ళకి జస్ట్ కౌన్సిలింగ్ లో క్లియర్ అయిపోతుందని వాళ్ళకి ఏమైనా తెలుసా? చాలా వరకు తెలియదు. సో మనము ఇటువంటి కేసెస్ ని వాళ్ళకి అర్థమయ్యేలా చెబితే, లైఫ్ లాంగ్ ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుందో చెప్పగలిగితే ఆ విజువల్ లో వాళ్ళు చేంజెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనకి అటువంటి టెక్నాలజీస్ కూడా ఉన్నాయి. అయితే మ్యామ్, మీరు ఇంత బాగా కౌన్సిలింగ్ చేస్తున్నారు కదా, సో మిమ్మల్ని సంప్రదించాలంటే మిమ్మల్ని ఎలా రీచ్ అవ్వాలి? మేము ఆర్డిఆర్ కౌన్సిలింగ్ అని చెప్పేసి మీరు సంప్రదించవచ్చమ్మా. దాంట్లో మాకు పూర్తిగా మా వెబ్సైట్ లో అన్ని టోటల్ మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి, మాకు సంబంధించిన టోటల్ డీటెయిల్స్ వస్తాయి. సో ఒకసారి మీరు ఆ వెబ్సైట్ లోకి వెళ్ళినా కానీ మా డీటెయిల్స్ వస్తాయి. ఇది ఓన్లీ గుంటూరులోనే ఉందా, ఇంకెక్కడైనా ఉన్నాయా? ఇది ఆన్లైన్, ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉంది. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు 3 ప్లేసెస్ లో కూడా అవైలబుల్ ఉంది. రానున్న రోజుల్లో కూడా ఇవి ఎక్కువ బ్రాంచెస్ నీడ్ అనేది ఉంటుంది కాబట్టి సో మేము వేరే ప్లేసెస్ లో కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. ఓకే మ్యామ్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే లైక్ మీరు చెప్తుంటే ఏదో ఇంకా నేనే ట్రైన్ అయిపోయేలాగా ఉన్నాను. అంటే మీ కౌన్సిలింగ్ ఇంత చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట, ఒక ఫ్రెండ్లీగా, ఒక మదర్ లాగా చెప్తుంటే చాలా బాగుంది. యాక్చువల్గా కౌన్సిలింగ్ మీన్స్ రిలేషన్. ఫస్ట్ థింగ్, మనకి వాళ్ళకి మంచి రిలేషన్ బాండింగ్ ఉంటే సో కౌన్సిలింగ్ స్మూత్గా అయిపోతుంది అంతే. కానీ ఇప్పుడు బయట జరిగే కౌన్సిలింగ్లో పిల్లలు భయపడిపోతున్నారు చాలా వరకు. ఉన్న డౌట్స్ని వాళ్ళు క్లియర్ చేసుకోకుండా, ఇప్పుడు మీరు చెప్పారు కదా మెంటల్గా డిస్టర్బ్ అయిపోయిన వాళ్ళకేనా అనేది, మెంటల్ వేరు, డిప్రెషన్ వేరు. మెంటల్ మీన్స్ వాడు ఏదో అప్సెట్ అనేది, బ్యాడ్ అప్సెట్స్ని ఫేస్ చేసిన వాళ్ళు, లేదంటే ఏదైనా ఇన్సిడెంట్లలో ఏదైనా బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చినప్పుడు, లేదా కొన్ని వాటిల్లో ఉంటుంది మెంటల్. అంటే మన కాన్షియస్ కాని వాళ్ళు, ఇంకేదో ట్రాన్స్ లో ఉండే వాళ్ళని మనం మెంటల్ పేషెంట్ అంటాము. డిప్రెషన్ మీన్స్ ఒక మదరు ఫాదరు దగ్గర తీసుకునేసి చెప్పి బాండింగ్ మంచిగా ఉంటే డిప్రెషన్ ఎలా ఉంటుంది? ఉండదు కదా. ఈవెన్ దో మన బిడ్డ అయినా కానీ మనం ఎలా అయితే మనం కంఫర్ట్ జోన్ లో ఉంటామో అది. కానీ ఇప్పుడున్న వాళ్ళు ఏంటంటే కొంత ఇప్పుడు సోషల్ మీడియా ఎఫెక్ట్ లేకుంటే ఇంకేంటో మాకైతే తెలియదు,
కౌన్సిలింగ్ అంటేనే భయపడిపోతున్నారు. కౌన్సిలింగ్ అంత హార్ష్ఫుల్ గా ఉండదు. మేబీ ఇప్పుడు నాకు ఏదైనా డౌట్ వచ్చింది స్వాతి, నిన్ను అడగడంలో తప్పులేదు. నేను అదే చెప్పేది మీకు పర్టికులర్ గా, మీకు చిన్న సమస్య, నాకు అది పెద్ద సమస్య. సో నేను నీతో షేర్ చేసుకుంటే ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. సో నేను నిన్ను అప్రోచ్ అవ్వచ్చా లేదా పరిష్కారం ఉంటుంది? తప్పకుండా. అంతే, చిన్నదే. కౌన్సిలింగ్ అనేది చాలా చిన్న సబ్జెక్ట్. మీరు హైప్ గా తీసుకుంటే మీరు సూసైడ్ దాకా వెళ్ళిపోకుండా ఒక చిన్న సలహా కోసం మాకు ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉంది. సో చిన్న సలహానే కదా, తీసేసుకోండి, ఏమవుతుంది? సో మన లైఫ్ సేవ్ అవుతుంది కదా. మనం దేనికి డిప్రెషన్ అవుతున్నాం, మనకి తో పాటు నలుగురికి షేర్ చేసుకుంటే అది బాగుంటుంది కదా. సో అది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.